మున్సిపాలిటీలో గత ప్రభుత్వంలో ఇక్కడ ఈ పాత మార్కెట్ యార్డ్లో ఈ పాత మార్కెట్ యార్డ్కు ఫీజిబిలిటీ ఉన్నా కూడా ఒక దురుద్దేశంతో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న దురుద్దేశంతో అప్పటి మంత్రి స్థానిక శాసనసభ్యులు కొత్త కలెక్టరేట్ను ఊరికి దూరంగా ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లో కొల్లుడే వారితోటి ములాఖాత్ అయి ఇక్కడ ఉండాల్సిన ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీస్ కట్టాల్సిన దాన్ని అక్కడికి తీసుకుపోయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి తప్ప ఇక్కడ ఉన్న బయట ఈ పాత మార్కెట్ యార్డు దాదాపు 12 ఎకరాల స్థలం ఇది. దీన్ని నిరుపయోగం చేసి దీన్ని వాడకం లేకుండా చేసి దీంట్లో ఇంకొక ఫెయిల్యూర్ స్కీమ్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పేరు మీద ఇక్కడ ఈ బిల్డింగ్ కట్టేయడం జరిగింది. 32,18,00,000 ఖర్చుతోటి. ఆనాడు మార్కెట్ కమిటీలో నిధులు లేకున్నా పక్క మార్కెట్లోకి వెళ్ళి కూడా అప్పు తెచ్చి తర్వాత పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా డబ్బులు తెచ్చి మున్సిపాలిటీతో కూడా కొంత డబ్బు పెట్టించి మొత్తం 32,18,00,000 రూపాయలు దుర్వినియోగానికి పాల్పడ్డ మన స్థానిక శాసనసభ్యుడు పెద్ద తప్పు చేసిండు. దీన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో సతమతం అవుతా ఉన్నాం. నేను మార్కెట్ చైర్మన్ అయి 6 మాసాల నుంచి ఇప్పటికి 6 సార్లు మీటింగ్లు జరిపిన ఇప్పుడిప్పుడే దీన్ని కొలికి తీసుకొచ్చే మార్గం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో పంచాయతీరాజ్ ఎస్సీ గారు అయితేంది, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఎస్సీ డిఈ వాళ్ళైతేంది, పబ్లిక్ హెల్త్ వాళ్ళు కూడా దీన్ని చూసి ఈ 165 షాపులను కట్టి దీన్ని దేనికి పనికి రాకుండా చేసి ఎటు చేయాలన్నా కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇది దేనికి కూడా పనికి రాకుండా ఉందని చెప్పి అధికారులే చెప్తున్నారు. ఏంది ఇది అంటే అప్పుడున్న అధికారులకే ఎరక, అప్పుడున్న శాసనసభ్యుడు ఆయనకే ఎరక. ఆయన నిర్వహణలో ఆయన కూడా చెప్పిండు, కేసీఆర్ పెట్టుకున్నాడు, ఆయన టోపీ పెట్టుకున్నాడు. కేసీఆర్ కాళేశ్వరం గారు టోపీ పెట్టి నేను కడుతున్నాను, నేను ఇంజనీర్ అన్నాడు. ఈయన కూడా ఇక్కడ పెట్టి డైలీ పెట్టి చూపించాడు, ఇది కడుతున్నా టోపీ పెట్టి. ఏం లేదు, టోపీ పెట్టి తెలంగాణ డబ్బును ప్రజల సొమ్మును దోసుకు తిన్నారు తప్ప పనికివాళ్ళ స్కీములు పెట్టి నిరుపయోగం చేసి అసలు ఈ దేని పనికి వస్తుందో ఆయన చెప్పాలి. ఒక శాసనసభ్యునిగా ఆయన చెప్పాలి దీని మీద ఏ ఉద్దేశాన్ని కట్టించాడు, ఇది ఎట్లా ఉపయోగంలోకి వస్తుందో. ఆయన ఈ బిల్డింగ్ని ఆయన ఉపయోగం తీసుకొస్తే ఆయనను హర్షిస్తాం. ఆయన మళ్ళీ పొడి చేసినా కూడా ఆయనకు అనుకూలంగానే ఉంటామని కూడా తెలియపరుస్తా ఉన్నాం. ఇంత నిరుపయోగంగా, ఇంత అధ్వానంగా డబ్బులు కోట్ల రూపాయలు వృధా చేసి మరి ఇతన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు. దీని మీద సతమతం అవుతా ఉన్నారు. నిపుణులతో కూడా రేపు మొన్న ఈ మధ్యన మీటింగ్లు పెట్టినాం. ఈ వారంలో కలెక్టర్ గారు కూడా టైం అడిగినాం. అందరు ఇంజనీర్లు మనం ఒకసారి కూర్చోబెట్టి కొంత ఎక్సైజ్ చేయడం జరిగింది. ఎట్లా వాడకం అది దాని మీద. ఇది ఖచ్చితంగా కూరగాయల మార్కెట్కు ఏదైతే బయట ఉంటుందో ఈ మార్కెట్లో వ్యాపారస్తులకు ఎక్కడ ఇబ్బంది జరుగుతుంది. ఇక్కడ కొత్త మార్కెట్ కాడ షిఫ్ట్ అయినా కూడా ఇక్కడనే రైతులు ఎరువులు కానీ పెస్టిసైడ్స్ కానీ ఇక్కడికే రైతులు ప్రతిరోజు వచ్చి ఇక్కడ ఈ నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు వచ్చి ఈ పెస్టిసైడ్స్ యూరియా కొనుక్కునే పరిస్థితి ఇక్కడ ఉన్నది, మందులు కొనుక్కునే పరిస్థితి. వారికి ఈ కూరగాయల మార్కెట్ వచ్చేసి రోడ్డు మీద నుంచి ఈ పాత మార్కెట్లకు ఇది విస్తరించిపోయి రోడ్ల మీద కూడా మనుషులు నడిచే పరిస్థితి లేకుండా కూరగాయల వ్యాపారస్తులు పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి వారికి ఇబ్బంది లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా కూరగాయల వ్యాపారస్తులను దీంట్లో ఎట్లా ఉండాలి అనే దాని మీద ఒక అవగాహనతోటి ఇంజనీర్లతోటి దీన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ విషయం ప్రజలకు తెలవాలి. మెయిన్ రోడ్డు పాత నేషనల్ హైవే మీద రోడ్డు అంతా కొట్టేసి అక్కడ ఉండబడిన చిన్న చిరు వ్యాపారులు 1 రూమ్ 2 రూమ్ల ఇండ్లు కూడా బజార్ పాలేరు. ఈయన బాధకు అప్పులపాలే చచ్చిపోయారు కూడా, తిండి తిప్పాలు లేకుండా. వాళ్ళకు ఆనాడు చెప్పిండు, నేను వెంబడి మీ అందరూ మీ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో షాపులు ఇస్తాను. ఒక షాప్ ఇచ్చింది లేదు, ఇలా వచ్చినోడు లేడు. ఇలా ఇప్పుడైతే పావురాలు దొరుకుతాయి, ఇంకా 4 రూపాయలు గబిలాలు వస్తాయి. ఇక గబిలాలు వచ్చేయండి కూలిపోవాల్సింది ఈ పరిస్థితులు ఉంది. దీన్ని రీకన్స్ట్రక్షన్ రీమోడల్ చేసి
కూరగాయల వ్యాపారస్తులకు అందుబాటులో తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా ప్రీతమ్మ నాయకులు దామోదర్ రెడ్డి గారి ఆదేశాలు, మా యువ నాయకులు సర్వోత్తర్ రెడ్డి గారు కూడా దీని మీద శ్రద్ధ పెట్టి మంత్రి తుమ్మల నాగేశ్వర గారితో అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఇది ఉపయోగాలు తెస్తాం. లేదా ఆయన శాసనసభ్యుడు ఆయన ఎట్లా చేస్తాం, ఆయన కూడా అసలు ఆయనే దీనికి ఆన్సరబుల్, జవాబుదారి ఆయనే. కాబట్టి వారు ఏం నిర్ణయం తీసుకుంటారో చెప్పాలి. మేము పత్రికాముఖంగా వారిని అడుగుతా ఉన్నాం, దీని మీద ఏం మాట్లాడుతారో మాట్లాడాలి. ఇంత పెద్ద ఫ్రాడ్ జరిగింది, ఇంత పెద్ద అన్నెసరీగా ఈ ఖర్చు పెట్టి ఇది ఇబ్బందుల పాలైంది, ఆర్థిక ఇబ్బందులు తీసుకొచ్చి పెట్టిన మాషేయుడు ఆయన ఏం చెప్తారో దీని మీద చెప్పాలని కూడా మీ ద్వారా నేను వారికి అప్పీల్ చేస్తూ ఉన్నాను. దీని ఏ నిర్ణయం తీసుకుంటాడో ఒక వారం రోజుల్లో చెప్పకపోతే మేము ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తామని కూడా ఆయన ప్రజా ఉద్యమం మేము ప్రజా ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంత పెద్ద నష్టం జరిగింది, ఇంత పెద్ద ఈ సూర్యాపేట మున్సిపాలిటీలో ఇన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది. కాబట్టినే దీని మీద సమాధానం చెప్పాల్సిన బాధ్యత గౌరవ శాసనసభ్యుల మీద ఉందని కూడా మరొకసారి తెలియపరుస్తూ ముగిస్తా ఉన్నాం.